ఓటుకు కోట్ల వ్యవహారం బయటపడినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. గెలుపు అవకాశమే లేని ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగి బొక్క బోర్లా పడి ఆ తర్వాత ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతున్నారు. దీనికి తోడు పార్టీ అధినేత చంద్రబాబు తమ పరిస్థితిని, తెలంగాణలో పార్టీ భవిష్యత్తును ఏమాత్రం పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓటుకు కోట్ల కేసులో రేవంత్ను, చంద్రబాబును వెనకేసుకొచ్చేందుకు టీడీపీ నాయకులు కొంత ప్రయత్నం చేశారు. తమను పార్టీ మారాల్సిందిగా టీఆర్ఎస్ నాయకత్వం బెదిరించిందంటూ ఏసీబీకి ఫిర్యాదు చేశారు కూడా. కానీ ఈ కేసులో ఎమ్మెల్యేను ఏపీ ప్రభుత్వం రక్షిస్తున్న తీరు, నిందితుడు మత్తయ్యకు ఏపీలో షెల్టర్ ఇవ్వడం వంటి చర్యలతో తామేమీ మాట్లాడలేకపోతున్నామని తెలంగాణ టీడీపీ నేతలు అంటున్నారు. ఈ కేసులో పరిణామాలు తమకు చుట్టుకుంటాయేమోనని కొందరు నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఎటూ మాట్లాడకుండా గప్చుప్గా ఉండాలని భావిస్తున్నారు.